హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కోడిగుడ్లు పచ్చిరొయ్యలు ఎగిరండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకుందాం. దీనికోసమైతే ఉడకపెట్టుకున్న ఎగ్స్ 4 తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసేసుకొని లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 2 పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిపోయాక మనం ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చిరొయ్యలు వేసుకొని ఈ పచ్చిరొయ్యల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ అంతా బాగా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత మనం ఒక 3 టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఇందులో ములక్కాడ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నా దగ్గర ములక్కాడ లేదని వేయలేదు. ఇష్టమైన వాళ్ళు ములక్కాడ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఈ టమోటా ముక్కలు చాలా మెత్తగా అయిపోవాలండి. మెత్తగా మగ్గిపోతే బాగుంటుంది. ఈ మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇంకా వాటర్ లైట్గా ఉన్నాయి. ఈ వాటర్ కూడా బాగా ఎగిరిపోతుంది. ఇవి ఎగిరిపోయాక మనం 1 స్పూను గరం మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత బాగా కలిపేసుకున్నాక ఇలా ఎగిరిపోతుంది కదండి, అప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. అప్పుడు బాగా ఉడుకుతాయండి. పచ్చిరొయ్యలు, టొమాటోలు అన్నీ బాగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే 5 మినిట్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే గుమగుమలాడే కోడిగుడ్లు పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.